అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏమి కాంట్రిబ్యూట్ చేయబోతున్నది రాష్ట్రం అభివృద్ధికి? మరి ఇంకా హామీ ఇచ్చిన పథకాల అమలు పరిస్థితి ఇంకా ఏమి కూడా ఒక కొలిక్కి రాలేదు. ఎన్ని హామీలు అమలు చేయబోతున్నారు, ఎన్ని పక్కన పెట్టబోతా ఉన్నారు, ఎంప్లాయీస్కి ఏమి ఇవ్వబోతా ఉన్నారు, ఎంప్లాయీస్కి సంబంధించి వాళ్ళ ఆశలు, వాళ్ళ కళలు ఫలిస్తున్నాయా లేదా, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు కనీసము పిఆర్సీ 40% చేస్తారనేసి, ఐఆర్ మించి పిఆర్సీ 40% చేస్తారని అనుకుంటా ఉన్నారు. మరి వాళ్ళ ఆశలు, వాళ్ళ కళలు నెరవేరుతాయా అది చూసుకోండి. రెండోది, మీరు ఏదైతే హామీ ఇచ్చిన సూపర్ 6కి సంబంధించి, పెన్షన్లకు సంబంధించి ఈ అనేక సంక్షేమ పథకాలు హామీ ఇచ్చినాయి, వాటి మీద కూడా ప్రజలు చాలా ఆశ పెట్టుకున్నారు. దాన్ని ఏ విధంగా మీరు మ్యాచ్ చేయాలో, ఫండ్స్ ఎక్కడి నుంచి తీసుకురావాలో దాని మీద దృష్టి పెట్టండి. మాస్టర్ మైండ్స్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఎం మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. ఇది కాకుండా అమరావతి ప్రాంతంలో మీరు ఇప్పటికే దాదాపుగా 50,000 కోట్ల రూపాయల పన్నులను కాంట్రాక్టర్లకు అప్పచెప్పారు గత ప్రభుత్వంలోనే, 2014-19లోనే. అవి పూర్తి చేయడానికి నిధులు ఎక్కడి నుంచి తీసుకురావాలి? కొత్తగా టెండర్ పిలిచేది పక్కన పెట్టండి. అక్కడ వాటి పరిస్థితి ఏంది? మరి మీరు టిడ్కో ఇళ్ల నిర్మాణం చేశారో దాంట్లో లబ్ధిదారుడు ఏదైతే 3 లక్షల రూపాయలు లోన్ తీసుకొని ఇచ్చాడో అది కూడా ఇంతే. ఇది 340 SFTనే విత్ కెనోపీ. అది వితౌట్ కెనోపీ 272 SFT. అది కూడా 340 SFTనే టిడ్కో ఇల్లు కూడా. దానికి దాదాపుగా 6 లక్షల రూపాయల చిల్లర, 6.25 lakhs సంథింగ్ మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరియు లబ్ధిదారుడు కలిసి ఖర్చు పెడతా ఉన్నారు. సో వాటిని ఎప్పుడప్పుడు చెప్తారు. ఇవన్నీ చాలా బాధ్యతలు ఉన్నాయి. అనంతపురం జిల్లాలో అందరి నియమ వెడల్పు కార్యక్రమం ఎప్పుడు చేస్తారు? రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పైన మీ బాధ్యత ఏంది? మీ ఎజెండా ఏంది? ఎప్పుడు పూర్తి చేస్తారు? రాయలసీమ డ్రాట్ మిటిగేషన్ ప్రాజెక్ట్ పరిస్థితి ఏంది? ఇప్పుడు మరి మాకు అనంతపురం జిల్లా నుంచి కిందకి చిత్తూరు జిల్లాకి ఇవ్వాల్సిన 11 TMCలు హంద్రీనీవా నుంచి, ఆ 11 TMCల నీళ్లను మిగిల్చి అనంతపురం, కర్నూలు జిల్లాలో వాడుకునేలా చిత్తూరు జిల్లాకు నేరుగా గాలేరు నగర్ నుంచి ఒక కాలువ దవ్వించారు జగన్మోహన్ రెడ్డి గారు. చిత్తూరు జిల్లాలోని హంద్రీనీవా కనెక్ట్ చేశారు. లింక్ కెనాలు, గాలేరు నగర్ టు HNSS లింక్ కెనాలు 11 TMCల నీళ్ళని దిగువకు పంపడానికి ఇబ్బంది అవుతూ ఉంది. ఎక్కడ శ్రీశైలం ఉంది, ఎక్కడ పుంగనూరు బ్రాంచ్ కెనాల్ ఉందనేసి. సో అది ఆ 11 TMCలు నేరుగా గాలేరు నగర్ నుంచి వెళ్ళిపోతూ ఉంది. కాబట్టి ఆ 11 TMCలకు జీవో ఇప్పించాలి. ఇప్పుడు మీరు శ్రీశైలం నుంచి హంద్రీనీవా నీళ్ళు ఏదైతే వస్తాయో 40 TMCల్లో, దాంట్లో చిత్తూరు జిల్లాకు సంబంధించిన 11.5 TMCల భాగము అనంతపురం, కర్నూలు జిల్లాలకు షేర్ చేస్తున్నామని జీవో ఇప్పించాలా. దామాష ప్రకారం, ఆయకట్టు ప్రకారము, లేదా చెరువుల గ్రావిటీలో ఉన్నటువంటి, లేదా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్లో ఉన్నటువంటి చెరువులు నింపడానికి ఉన్నటువంటి ఆవశ్యకత ప్రకారం దాన్ని మేము జీవో ఇస్తున్నామని ఇవాళ ఇది కూడా జిల్లా మంత్రుల బాధ్యత. మరి అదేవిధంగా 63 TMCలకు హంద్రీనీవాని వెడల్పు చేస్తామన్నారు. సో అది కూడా పూర్తి చేయాలా. అది పూర్తి చేసి, ఇవన్నీ చాలా బాధ్యతలు ఉన్నాయి. దీని మీద మీరు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాన్ని మీరు టేకప్ చేసినా మేము ప్రశంసిస్తాం, అభినందిస్తాం, సహకరిస్తాం. మీరు గెలిచినారు. ఇంకా మీరు ఆల్రెడీ యూ హ్యావ్ వన్. ఈ రేస్లో మీరు ముందుకు వెళ్ళిపోయినారు. ప్రజలు మీ మీద ఆశలు పెట్టుకున్నారు, కొన్ని మీకు మ్యాండేట్ ఇచ్చారు. మీరు ఇప్పుడు ఏం చేయబోతున్నారో చూడండి. దిగజారుడు విధానాలు ఏదైనా కింది స్థాయిలో ఉంటే దానిని కట్టడి చేసుకోండి. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసుకోండి. ఎందుకంటే రాష్ట్రంలో అనేక సంస్థలు రావాలా, రాజధానిలో కూడా అనేక సంస్థలు రావాలా, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ కావాలా. ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఎటువంటి అలజడి లేదు, నక్సలిజం లేదు, సూడో నక్సలిజం లేదు. లా అండ్ ఆర్డర్ బ్రహ్మాండంగా ఉంది. పీస్ఫుల్ ఏరియా. మనం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మనం నెంబర్ 1లో ఉన్నామని చెప్పుకుంటాను కదా. ఇది ఇట్లనే మెయింటైన్ చేసి అందరినీ తీసుకొచ్చి ఎంప్లాయ్మెంట్ ఇవ్వండి. 20 లక్షల మందికి మీరు ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి. అందరినీ వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలని తీసుకొని రండి. మల్టీనేషనల్ కంపెనీస్ తీసుకొని రండి. అమరావతిలో మీరు పెడతామని చెప్తున్నటువంటి ఇండస్ట్రీసో, కాలేజెస్, యూనివర్సిటీసో, ఐటీ కంపెనీస్ ఇవన్నీ కూడా తీసుకొని రండి. వాటిన్నింటికీ కావాల్సినటువంటి ఒక సహృద్భావ వాతావరణం ఉండాలంటే ఫస్ట్ ఆ బాధ్యత మీ మీదే ఉంటుంది. ఈరోజు మీరు
అంటే అండర్నీత్ గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నటువంటి ఈ అన్వాంటెడ్ యాక్టివిటీస్ని మీరు కంట్రోల్ చేయలేకపోతే దాని రిపర్కేషన్స్ చాలా పెద్ద ఎత్తున వచ్చినప్పుడు ఒక 6 నెలల తర్వాత పరిస్థితి వేరే ఉంటుంది. 6 నెలలు మీకు హనీమూన్ పీరియడ్ అనుకోవద్దండి. ఈ 6 నెలలు మీరు కోపప్ చేసుకొని గట్టిగా లాగగలిగితే, మీరు అనుకున్నట్లుగా మీరు ప్రామిసెస్ నిలబెట్టుకోగలిగితే 6 నెలల తర్వాత మళ్ళీ 2 ఏళ్ళు 3 ఏళ్ళు మిమ్మల్ని ఎవరు మాట్లాడే పరిస్థితి ఉండదు. ఈ 6 నెలల్లో మీరు దీనికే సమయం కేటాయిస్తే ఈ మీ వివిధ మాధ్యమాల ద్వారా ఇవే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేల మీద రాతలు, ముఖ్యమంత్రి గారి ఇంట్లో ఉన్నటువంటి సోఫా సెట్ల మీద రాతలు, వీటి కోసం మీ సమయం వృధా చేయొద్దండి. మీకున్న ఐడియాలజీ ఏంది, మీ ప్లానింగ్ ఏంది, ఎడ్యుకేషన్లో లోకేష్ గారు ఏం చేయబోతా ఉన్నారు, ఫైనాన్స్ మినిస్టర్గా బుగ్గనను ఏ విధంగా మరిపించబోతున్నారు కేశవ్ గారు, అమరావతి నారాయణ గారు అమరావతికి సంబంధించిన ప్లానింగ్ ఏం చేస్తున్నారు, ఓవరాల్గా చంద్రబాబు నాయుడు గారి మీద చాలా అంచనాలు ఉన్నాయి, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారనేది ఉంది. సో మరి దీన్ని దృష్టిలో పెట్టుకోండి. మేమందరం కూడా చదువుకున్న వాళ్ళుగా వెయిట్ చేస్తా ఉన్నాం, ఏం చేస్తారు చూద్దాము. మీరు మంచి చేస్తే మేము స్వాగతిస్తాము. లాస్ట్ ఇంటర్వ్యూలో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తాను, మంచి చేస్తే స్వాగతిస్తాము. మీరు ప్రజలకు నష్టం కలిగే విధంగా మీరు చేసుకుంటూ వెళ్తే, ప్రజలు మోసపోయామనుకుంటే ప్రజలు ముందనుంటారు, ప్రజల వెనకాల మేము నడవాల్సి వస్తుంది. కాబట్టి ఈరోజు ఈ సైలెన్స్ ఏదైతే ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున దాన్ని ఉపయోగించుకోండి. పని మీద దృష్టి పెట్టండి. మీరు పత్రికల్లో హౌసింగ్ మీద మీరు బురద ఎన్ని జల్లాలనుకున్నా, మీరు గ్రామ సింహాల అరుపులకు ఎవరు కూడా ఇక్కడ రెస్పాన్స్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. మా పనులు మేము చేసుకుంటాం. మీకు పొద్దున ఏ విధంగా అయితే సూర్యుడు ఉదయిస్తాడో మాకు అట్లనే సూర్యుడు ఉదయిస్తాడు, మీకు సాయంత్రం ఏ విధంగా అయితే సూర్యుడు అస్తమిస్తాడు మాకు అట్లనే సూర్యుడు అస్తమిస్తాడు. మీకున్నటువంటి ఆ 12 గంటల టైం మీరు దేనికి ఉపయోగిస్తారో, ప్రజలకు మంచి చేసేదానికో, ప్రభుత్వానికి ఆదాయం తెచ్చేదానికో దేనికి ఉపయోగిస్తారో మీరు ఉపయోగించండి. మాకు ఆ బాధ్యత నుంచి మేము తప్పుకున్నాం కాబట్టి, మమ్మల్ని తప్పించారు కాబట్టి, మేము మా పార్టీ కార్యకర్తల గురించో, మా కుటుంబాల గురించో, మా ఆర్థిక అభివృద్ధి గురించో మేము కూడా టైం స్పెండ్ చేస్తాం. కాబట్టి మాకంటే మీకు చాలా బాధ్యత ఉంటుంది. మేము 5 ఏళ్ళు మీలాగే ఇంకా ఈరోజు నిధులు తెస్తాం, రేపు నిధులు తెస్తామని 5 ఏళ్ళు గడిచిపోయినాయి. మేము ఒప్పుకుంటా ఉన్నాం. నిధులు తీసుకొని రావడంలో అంత సక్సెస్ఫుల్గా లేము. ఈ జిల్లాలో అంత సక్సెస్ఫుల్గా జరగలే. కానీ 11.5 టీఎంసీ చిత్తూరు జిల్లాకు ఇవ్వాల్సిన నీళ్లను మిగిలించుకున్నాం. ముఖ్యమంత్రి గారు ఈ జిల్లాలో ఒక తట్ట మట్టి ఎత్తకుండా కూడా 11.5 టీఎంసీలు ఇచ్చారు. చిత్తూరు జిల్లాకు గాలేరు నగర్ నుండి డైరెక్ట్గా లింక్ ఇచ్చారు. సో హంద్రీనీవా కోటాను గాలేరు నగర్ నుండి ఇస్తున్నారు. ఈ 11.5 టీఎంసీని సాధించాం. ఇది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసింది. దీనిపైన జీవో తీసుకొని రావాలా, ఆ బాధ్యత మన జిల్లా పెద్దన్నగా కేశవ్ గారికి ఉంటుంది. ఈ జీవో తీసుకొని వస్తే తప్పనిసరిగా అభినందిస్తాము. ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం CA CMA కోర్సులు. CA CMA చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్. ఈ నీళ్లను మనకు రావాలంటే మనకు రూపాయి డబ్బు ఖర్చు పెట్టకుండా వచ్చిన 11.5 టీఎంసీని దీన్ని ఉపయోగించుకోవాలి. అదేవిధంగా జిల్లాలోని ప్రాజెక్టుల విషయంలో మేము చెప్పాల్సిన పని లేదు. మాకంటే సీనియర్లు, అనుభవజ్ఞులు, హెచ్ఎల్సి మోడర్నైజేషన్ సంబంధించి అత్యంత బాధ్యత కలిగినటువంటి నాయకులు అంటే మీ నియోజకవర్గంలోనూ రాయదుర్గంలోనే అత్యధికంగా హెచ్ఎల్సి కాలువ కూడా ఉంది కాబట్టి సో అది కూడా పూర్తి చేస్తారని కోరుకుంటా ఉన్నా. సో హౌసింగ్ మీరు నియోజకవర్గ అభివృద్ధి గురించి పనిచేయండి, జిల్లా అభివృద్ధి గురించి పనిచేయండి. పత్రికలు కూడా రాష్ట్ర అభివృద్ధి కోసమే మాత్రం బాధ్యతగా పనిచేయండి. మీరు ఎవరిని నొప్పించినా, ఎక్కడ చిన్న సమస్య జరిగినా, ఏ గ్రామంలో ఎవరు నొప్పి పడినా తప్పనిసరిగా రిపర్కేషన్స్ ఉంటాయి. న్యూటన్స్ లా ఆఫ్ మోషన్ అని ఉంది. ఎవ్రీ యాక్షన్ విల్ హ్యావ్ టు ఫేస్ అన్ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్. ఎవ్రీ యాక్షన్ విల్ హ్యావ్ అన్ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్. మరి ఇక్కడ ఈక్వల్ కాదు, మల్టిపుల్ ఫోల్డ్స్ బెటర్ దాన్ దట్ అట్లా రియాక్షన్ ఉంటుంది. కాబట్టి ఈ రాష్ట్రము ఎటువంటి గొడవలు లేకుండా ఉండేటట్లు ఉండాలా. మనం గమనిస్తే 94 నుంచి 2004 మధ్యలో
ఎన్ని సమస్యలు జరిగినాయి, ఎంత చెడ్డ పేరు వచ్చింది రాష్ట్రానికి, ప్రత్యేకించి అనంతపురం జిల్లాకు కూడా గమనించుకొని గుర్తు తెచ్చుకోండి. ఇప్పుడు ఆ మరకలు లేవు. దాదాపుగా గత 5 సంవత్సరాలుగా చాలా ప్రశాంతంగా గడిచింది జిల్లా. ఆ ఫ్యాక్షన్ మరకలు పోగొట్టాం. దీన్ని కొనసాగించాలని జిల్లా మంత్రుల్ని, ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. సార్, వైసీపీ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ప్రతిపక్ష నేత హోదా కావాలి స్పీకర్ లెటర్ రాశారు. కొద్దిసేపుగా పయ్యావల్ అసెంబ్లీ వ్యవహారాల మంత్రి, మీరు ఫ్లోర్ లీడర్గానే ఉంటారు తప్ప ప్రతిపక్ష హోదా లేదు రాజ్యాంగ ప్రకారం ఎలా చూస్తారు? ఇది ప్రతిపక్ష హోదా గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారికి ఉన్నిందా? మరి ప్రతిపక్ష నాయకుడిగానే గౌరవించినారు కదా. ప్రతిపక్ష హోదా ఆ రోజున్న 23 సీట్లకు మరి 1/4 రావాలంటారు కదా ప్రతిపక్ష హోదాకి. 10%. మరి కేంద్రంలో కానీ పార్లమెంట్లో కానీ ప్రతిపక్ష హోదా లేని పరిస్థితుల్లో మనం దాదాపు 40 సీట్లు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి. ప్రతిపక్ష హోదా ఇచ్చారా లేదా? ఇవ్వలేదు. మరి పార్లమెంటరీ సిస్టమ్ ఎలా ఉంటే అలా ఉంటుంది, అంతే కదా. దాంట్లో మనకు రూల్స్కి విరుద్ధంగా, రూల్స్కి అగెనిస్ట్గా వాళ్ళు చేయకపోవచ్చు. కాకపోతే హుందాగా ప్రవర్తించాల్సి వస్తే ఇవ్వచ్చు. ప్రతిపక్ష హోదా ఇవ్వడం అనేది మాకేం నష్టం కాదు, మాకు బలమైన ప్రతిపక్షం కావాలనుకుంటే ప్రతిపక్ష హోదా ఇవ్వచ్చు. లేదు మేము ఏది ఎవరికి కూడా ఆన్సరబుల్ కాదు, మేము ఎవరికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు, మరి అదే కదా, మేము ఎవరికి ఏం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అనేటువంటి ఆలోచన విధానం ఉంటే ఇవ్వరంతే. దాంట్లో ఏముంది? ప్రతిపక్ష హోదా ఇవ్వడం వల్ల ఏముంది? ప్రతిపక్షం మాట్లాడడానికి, వాయిస్ రైజ్ చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ప్రతిపక్ష హోదా లీడర్గా, ప్రతిపక్ష లీడర్గా, సో వైఎస్ఆర్ సిఎల్పి లీడర్గా ఆయనకు అవకాశం ఎక్కువ ఉంటుంది. ప్రశ్నించే అవకాశం లేకుండా గొంతు దొక్కేటువంటి కార్యక్రమం ఉంటుంది. ఇప్పుడు మేము వీఆర్ నెవర్ అగైనెస్ట్ ఎనీ డెవలప్మెంట్ యాక్టివిటీ ఇన్ ఎనీ ఏరియా. ఏ ప్రాంతంలో కూడా అభివృద్ధికి వ్యతిరేకం కాదు, సాధ్యాసాధ్యాలను పరిశీలించమనే కోరుతున్నాం. ఈరోజు కూడా మీరు గమనిస్తే 2014 నుంచి 19 మధ్య చంద్రబాబు నాయుడు గారు స్పెండ్ చేసింది దాదాపు 5-6 వేల కోట్లే స్పెండ్ చేశాను అమరావతి మీద. ఆ రోజు పిలిచిన టెండర్లే 42,000 కోట్ల రూపాయల పనులకు టెండర్లు పిలిచారు. వివిధ కంపెనీలకి రోడ్ ఫార్మేషన్స్, పవర్ లైన్స్ సంబంధించి టెండర్లు పిలిచినారంటే మినిమం బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి పనులు టెండర్లు పిలిచినారు. ఒక 10,000 కోట్ల రూపాయల పనులు ఏమో జరిగినాయి. దాంట్లో 5-6 కోట్ల రూపాయలు మాత్రమే పేమెంట్ చేశారు. నిజంగా ఆయనకు సాధ్యమైందంటే ఆ 40-50 కోట్ల రూపాయల పనులు పూర్తి చేసిండేవాడు కదా. ఇప్పుడు ఆ రోజు 5 ఏళ్ళు అయింది, ఈరోజు 5 ఏళ్ళు అవుతుంది. ఆ రోజు 5,000 కోట్లు ఖర్చు పెడితే ఈరోజు మహా అయితే ఒక 10,000 కోట్లు ఖర్చు పెట్టగలుగుతారు. అమరావతి నిర్మాణం పూర్తి అయితే చంద్రబాబు గారి అవసరమేముంది ప్రజలకు ఆ ప్రాంతంలో? అమరావతి నిర్మాణం అనేది కొనసాగుతూనే ఉంటుంది 20 సంవత్సరాల పాటు. నీకు ఒక 5 ఏళ్లలో అయితే అది పూర్తి కాదు. 1,05,000 కోట్ల మీకు సిఆర్డిఏ డిపిఆర్ ఈరోజు 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు అయిపోయింది. 8 సంవత్సరాల తర్వాత ఇది దాదాపుగా ఒక 70-80% దాని ప్రైజెస్ ఎస్కలేట్ అయి ఉంటాయి. సో ఇప్పుడు 1,05,000 కాస్త ఖచ్చితంగా 1.5 లక్ష కోట్ల రూపాయల మీద ఖర్చు పెడితే కానీ అవ్వదు. 1.5 లక్ష కోట్ల రూపాయలు ఒక టర్మ్లో పెట్టడం అనేది అసాధ్యం. మరి ఎంప్లాయీస్కి సంబంధించి పిఆర్సీ 40% ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అది చేయగలుగుతారా? పే రివిజన్ కమిటీని మళ్ళీ వేసి గతంలో ఉన్న ఐఆర్ కంటే తక్కువ ఇచ్చామని కదా మా పైన వ్యతిరేకత. 27% ఐఆర్ ప్రకటించి 23% ఇచ్చామని కదా. ఇప్పుడు 40% ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు ఎంప్లాయీస్. అది వాళ్ళని సాటిస్ఫై చేయగలుగుతారా? మరి ఇన్ని సంక్షేమ పథకాలకు సంవత్సరానికి మేము 52,000 కోట్లు ఇస్తే సంవత్సరానికి 1,25,000 కోట్లు ఇవ్వాలా? మరి పేద ప్రజలకు ఈ సంక్షేమ పథకాలు అందజేయగలుగుతారా? మరి నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తారా? ఈ 1,500 రూపాయలు ఇస్తారా? ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ సాధ్యాసాధ్యాలు. అందుకే కదా ఇప్పుడు కూడా అవుట్స్పోకెన్గా ఏది బయటికి రావట్లేదు. మీరు గమనిస్తే మంత్రులుగా ఉన్నవాళ్ళు అవుట్స్పోకెన్గా ఏది మాట్లాడట్లేదు. మాట్లాడి ఇది చేయబోతున్నాం, ఇది చేస్తున్నాం అనేది. ఒక పెన్షన్కి సంబంధించి పయ్యావుల కేశవ్ గారు మా దగ్గర డబ్బులు ఉన్నాయి, 4,000 కోట్ల పైన డబ్బులు ఉన్నాయి, మాకు ఇబ్బంది ఏం లేదు, 1వ తారీఖు పెన్షన్ ఇస్తామని ప్రకటించారు.
పెన్షన్ది మినహా ఈ రోజు వరకు కూడా వాలంటీర్ల విషయంలో క్లారిటీ లేదు, సంక్షేమ పథకాలు సూపర్ 6 విషయంలో క్లారిటీ లేదు, 20 లక్షల ఉద్యోగాల విషయంలో లేదా నిరుద్యోగ వృత్తి విషయంలో క్లారిటీ లేదు, అమరావతి విషయంలో క్లారిటీ లేదు, ఉద్యోగుల విషయంలోనూ క్లారిటీ లేదు. ఎవరికి వాళ్ళు మాకు వచ్చేస్తాయని ఆశపడతా ఉన్నారు. ఇప్పటికీ అది అవుతుందో లేదో అనేది రియాలిటీ తెలిసే కదా నెక్స్ట్ వాయిస్ మారేది. ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఇవ్వకపోయినా సభలో ఈ 11 మందితో చేయగలిగేది ఏం లేదు. మీరు ఇస్తే 4 మాటలు ఎక్కువ మాట్లాడగలుగుతాము, ప్రజలకు సభను వాచ్ చేస్తున్నటువంటి ప్రజలకు మన వాదన వినిపించగలుగుతాం, లేదంటే బయట మాధ్యమాల్లో ప్రెస్ మీట్లో సభల ద్వారానే ప్రజలకు వినిపించగలుగుతాం. దానివల్ల మీరు ఇస్తే హుందాగా వ్యవహరించినారనుకుంటారు, ఇవ్వలేదు నెక్స్ట్ 2029 ఉండనే ఉంది కదా అనుకుంటాం. అంతేనా? కాపీకి ఉపయోగం చేశారా పార్లమెంట్లో? ఇప్పుడు వచ్చినాయి కదా. ఇప్పుడు 20%. ఇప్పుడు ఎంత వచ్చింది? 200 అంటే సింగిల్గా 99 వచ్చింది. మళ్ళీ 550 అంటే 110 రావాలి కదా. అంటే 10% వస్తే సరిపోతుంది. 20% రావాలా 10% రావాలా? 10% అంటే 10% అంటే రాదు. 10% అంటే 55 వస్తుందిలే. 10% అంటే వస్తుంది. 6 నెలలకు ఆయనే ప్రతిపక్ష నాయకుడు అవుతాడు. ఆయన వెనకాల మేము పోవచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన ఇద్దరం కలిసి ఫైట్ చేయొచ్చు. రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదు. అంటే ఈరోజు కాదు కానీ మళ్ళీ మాట్లాడతాను. పవన్ కళ్యాణ్ టార్గెట్ సీఎం కావడమే. పవన్ కళ్యాణ్ టార్గెట్ సీఎం కావడమే. నీకు 21 సీట్లకు 21 సీట్లు గెలిచిన వ్యక్తి ఒక 60 సీట్లు ఇచ్చింటే 60 గెలిచుండేవాడేమో. ముఖ్యమంత్రి అయ్యేదానికి ఈ 5 ఏళ్లలో బెస్ట్ కంటెండర్ అయినా ఆఫ్టర్ చంద్రబాబు నాయుడు బెస్ట్ కంటెండర్. పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వడమే లక్ష్యంగా రాజకీయాల్లో ఉన్నారు. కాపు కులం అంతా ఆయన ముఖ్యమంత్రిని చేసుకోవాలనే ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారు అన్ని ప్రామిసెస్ అన్ని ఫుల్ఫిల్ చేస్తే ఆయన వెనకలు ఉంటారు. ఆయన ప్రామిసెస్ ఫుల్ఫిల్ చేయలేకపోతే ఆయన వెనక ఉండకపోవచ్చు. మనం చెప్పలేం కదా. ప్రతిపక్షంగా ఈ రాష్ట్రంలో 40% ఓట్లు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే ఉంటుంది. కాకపోతే స్వపక్షంలో విపక్షము బహుశా చూడబోవచ్చు చంద్రబాబు నాయుడు గారు. అది కాలం నిర్ణయిస్తుంది, కాపులు నిర్ణయిస్తుంది. వస్తుంది కాంగ్రెస్తో. ఏమో 5 ఏళ్ళ అధికారంలో లేకపోతే ఏమన్నా ముద్ద దిగదా? మాకేం దిగుతుందబ్బా. మేము ఫస్ట్ టైం మేము జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయన చనిపోయినప్పటి నుంచి, రాజశేఖర రెడ్డి చనిపోయిన నుంచి ప్రతిపక్షంలోనే ఉన్నాము. 10 ఏళ్ళు ఉన్నాము. ఇప్పుడు 5 ఏళ్ళ అధికారం చూసినాము. మళ్ళీ ఇంకా 5 ఏళ్ళ అధికారం మేము ప్రతిపక్షంలో ఉంటాం. మాకేముంది? ఎందుకు ఏముంది? కాంగ్రెస్ పార్టీ ఎక్కడుంది? కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో మేమే కాంగ్రెస్, మేమే వైఎస్ఆర్ అంతా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.